డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ బాబు, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు అవుతానయ్యా? నేను సార్లేనా, వినిపిస్తూ ఉంది కదా తమ్ముడు, వినిపిస్తూ ఉందా? నువ్వు ఆ మూల కూర్చుంటే నిద్ర వస్తుంది నీకు. నిన్ను ఎక్కడో మీటింగ్లో చూసినా బాగా నిద్రపోతా ఉంటివే. దయచేసి ముందుకు రా. ఆయన ఆడబిడ్డలు వెనకాలేం కూర్చుంటావు? రా, ముందుకు రా. నిద్రపోతే నా పక్కన నిలబడు, దెబ్బకు బారిపోతుంది. అట్లా చెప్తా ఉన్నాడు. మాట వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి అని. కూటమంతా అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తే వెళ్ళిపోయినారు. అక్కడ ముసలామె ఎవరో నిలబడినారు. పోతా ఉంటే ఆమె అనింది, అయ్యా అయ్యా అని పిలిస్తే నేను అన్నాను, పాస్టర్ గారు ఆమె ఏదో పిలుస్తాను చూడండి అని. ఆమె అనింది, ఆయన కాదు నువ్వు అనింది. సరే ఏమని పోతే 3 రోజుల నుండి నాకు కడుపు నొప్పి అయ్యా, ఏమన్నా రాసిమనింది. నేనేం రాసేవాళ్ళ నీకు? 3 రోజుల నుండి కడుపు నొప్పి అంటే ఏం రాసేవాళ్ళ అంటే ఆమె అనింది, ఆయన అంతసేపు చెప్పినాడే డాక్టర్ 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 అని. ఓయమ్మో! కాబట్టి ఇట్లా చెప్పి అన్న ఎరకపోయే పరిస్థితులు ఉంటాయి. ఆమె ఏమనిందంటే ఆఖరికి పో అనింది. అంత మీటింగ్ అయిన తర్వాత కూడా నాకు అనిపించింది మనము చెప్పే మాటలు జాగ్రత్తగా చెప్తే బాగుంటుందని. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడదాం. 9 నుండి 10 దాకా అన్నారు. ఇంకొక 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాల లోపల నేను ముగించేయాలనుకుంటాను. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. చెప్పండి. 10:30 దాకా అంటే వీళ్ళు నిద్రపోతారు. 12 దాకా అక్కడ నిద్రపోరు, ఇక్కడ నిద్రపోతారు. అక్కడెక్కడ నిద్ర వచ్చి సాగుతాం. ఇక్కడ ఎంటర్ అయితే చాలు, దేవత ఆవరిస్తుంది. అట్లాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పమాత్రం అందరూ నోరిప్పి చెప్పాలా? హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నాము. ఒక్కసారి కృపగల దేవుని వైపు మనం చూద్దాం. మనుషుల వైపు మనం చూస్తే మనకు వచ్చే లాభం ఏమీ లేదు. నేను పదే పదే చెప్తూ ఉంటాను, బోధకుడు ముఖ్యం కాదు, బోధ ముఖ్యమని. ఈ రాత్రి కూడా బోధకుడు ముఖ్యం కాదు, బోధ ముఖ్యం. బోధకుడు చనిపోతాడు ఒక్క రోజున, బోధ చనిపోదు. బోధ అంటే దేవుని వాక్యం. వాక్యం ఎప్పుడు కూడా చనిపోదు. యేసయ్య చెప్పాడు, ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, నా మాటలు గతించవని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి నాశనం కానటువంటి లేక గతించినటువంటి దేవుని వాక్యం మనము జాగ్రత్తగా తీసుకోవటానికి అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. నమ్మదగిన దేవుని పాదాల చెంత తండ్రి, నాతో మీరు మాట్లాడండి, నాతోనే మాట్లాడండి స్వామి. నేను మీ వైపు చూస్తున్నాను ప్రభు, దయచేసి నాతో మాట్లాడండి. మీ మాట కొరకే ఇక్కడికి వచ్చాను స్వామి, వేరే ఆలోచనతో నేను ఇక్కడికి రాలేదు. దయచేసి నాతో మాట్లాడండి ప్రభు. హల్లెలూయా. నీవు ఆయన్ను ప్రేమించక మునుపు, ప్రేమించక ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ఎవరో నీకు తెలియక ముందే
నీవెవరో ఆయన తెలుసుకున్నాడు. ఆయన నాకు కావాలి అనుకొనక మునిపే ప్రభే నీవు కావాలని కోరుకున్నాడు. ప్రతిదీ ఆయనే ముందు మన జీవితంలో చేస్తూ వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ చాలా గొప్పది. తల్లి కంటే తండ్రి కంటే గొప్ప ప్రేమ, భార్య ప్రేమ కంటే భర్త ప్రేమ కంటే గొప్పది. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన దయచేసి ఆ కృపగల దేవుని చూస్తూ, ప్రభువా నాతో మీరు మాట్లాడమని వేడుకుందాం. జీసస్, హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేనే నీ సన్నిధిలో రసించక సాగెదా తిరుగా నీ కరించి మగములో సాగెదా నీ రసించక సాగెదా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నీ రసించక సాగెదా నేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా నీ రసించక సాగెదా నేవెను తిరుగా నేవెను తిరుగా. సజీవుడైన మా యేసయ్య, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిష్ప్రయోజకులమైన మా మధ్యన మీరున్నందుకై స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని చూసే నేత్రాలు మాకు దయచేయండి. మీ మాట వినటానికి మా చెవులకు వినబుద్ధిని పుట్టించండి. మీ మాటల్ని గ్రహించటానికి మా హృదయానికి గ్రహింపు శక్తిని దయచేయండి స్వామి. మా మధ్యన మీరు ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. మేము మిమ్మల్ని చూడలేం, మీరు అగోచరమైన దేవుడు స్వామి. మీరు మాత్రం మమ్మల్ని చూస్తూ ఉన్నారు ప్రభువా. మా పై స్వరూపాలు కాకుండా మా హృదయ అంతరంగాలను కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎవరిలో ఏ ఆలోచనలు ఏ తలంపులు ఉన్నాయో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. అయినా మీరు ప్రేమిస్తున్నారు. ఆ మంచి ప్రేమను బట్టి మీకు వందనాలు యేసు స్వామి. దయచేసి
గొప్ప దేవుని యొక్క కాపుదల లేకపోతే నేనేమైపోదును? నేను భ్రష్టుడనైపోతాను. నా జీవితం పూర్తిగా పాడైపోతుంది. నేను పాడైపోవటానికి గల కారణం మొదటిది, నా దేవుని గురించి నేను ఎరగక. 2, నా అంతరంగ పురుషుని విలువ నాకు తెలియక. మధ్యలో ఉన్న ప్రభులు వారిని చూడటానికి ఈ శరీరం పనిచేయదు. ఇది ఒక మట్టి ఘటం. దీని లోపటున్న అంతరంగ పురుషునితో ప్రభులు వారు మాట్లాడాలని ఆశ. లోపటున్న అంతరంగ పురుషుని సిద్ధపరచాలని ఆయన ఆశ. ఆ కృపగల దేవుడు పదే పదే ఆ లోపటున్న అంతరంగ పురుషునితో మాట్లాడటానికి ప్రయత్నం చేసిన ఈ శరీరం అడ్డొచ్చేది. ఈ శరీరము దాని సుఖాల కొరకు, దాని సంతోషాల కొరకు, దాని ఉన్నటువంటి షోకుల కొరకు, ఈ రీతిగా ఎన్నో ఈ శరీరము ఆశించి మన ముందున్న గొప్ప దేవునికి, మన లోపటున్న ఆత్మకు ఇది అడ్డు చేశాది. అందుకే ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చి, మరణమ్మా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్ల నీ విజయం ఎక్కడానని సవాలు చేసి మాట్లాడాడు. అంటే దాని అర్థం, మనకు మరణాన్ని కలిగించే వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతన్ని జయించాడు ఆయన. వాడిని జయించడానికి ముందు నేను ఈ శరీరాన్ని జయించాలి. ఈ శరీరం కోరుకునే కోరికలన్నీ కూడా నాలో చనిపోవాలి. నేను ఈ మరణాన్ని కలిగించే ఆ వ్యక్తిని జయించడానికి మునుపు లోకాన్ని జయించాలి. 3వది, పాపాన్ని కూడా జయించాలి. ప్రతి క్రైస్తవుడు శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. అప్పుడే సాతానుని వద్ద సాతానుని జయించటానికి దేవుడు శక్తిని ప్రసాదిస్తాడు. నిన్ను నీవే జయించుకోలేని పరిస్థితి. ఎన్నో పర్యాయాలు ఈ శరీరం నిన్ను ప్రేరేపించినట్టు, ప్రోత్సహించినట్టు దానికి లోబడి వెళ్ళిపోతూ వచ్చావు. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో సంవత్సరాలు ఈ శరీరం యొక్క కోరికలు తీర్చుకోవటానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు. ప్రభు ఎన్నో పర్యాయాలు ఆయన వాక్కు ద్వారా మనల్ని హెచ్చరించిన దాన్ని మనము ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రాత్రి మరలా ఒక్కసారి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయాన్ని మీతో మాట్లాడటానికి ప్రభు సహాయం చేయని. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయడం, మాతో నిబంధన చేయమని నాహాషుతో అని చెప్తున్నాడు. ఇక్కడ నాహాషు అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే అమ్మోనీయుడైన నాహాషు. రెండవది, ఆయన యాబేష్ గిలాదు వారి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆయన దిగాడు. యాబేష్ గిలాదు వారు అంటున్నారు, మేము నీకు సేవ చేస్తాం, మాతో నిబంధన చేయండి అని నాహాషుతో అన్నారు. ఎందుకు ఆ యాబేష్ గిలాదు వారు నాహాషుతో మేము నిబంధన చేస్తాము అన్నారంటే, యాబేష్ గిలాదు వారికి బెన్యామీనీయులకు ఇంతకు మునుపు యుద్ధం జరిగేది.
ఆ యుద్ధంలో యాబేష్ గిలాదులో ఉన్న పురుషులందరినీ చంపేశారు. ఇప్పుడు నాహాషు కూడా యుద్ధానికే వచ్చి అక్కడ దిగాడు. అందుకని వీళ్ళు అంటున్నారు, మీతో యుద్ధం చేయటానికి మా దగ్గర పురుషులు ఎవరు లేరు, దయచేసి మీతో యుద్ధం చేయలేం, మాతో ప్రమాణం చేయండి, మేము మీకు సేవ చేస్తాం, మమ్మల్ని చంపద్దు అని నాహాషుతో మాట్లాడుతూ ఉన్నారు. నాహాషు అనేటటువంటి వాడు ఎవరంటే అమ్మోనీయుడు. బైబిల్ సెలవిస్తుంది అమ్మోనీయుడు. మీకు తెలుసు, మోయాబీలు, అమ్మోనీయులు లోతు పిల్లలకు పుట్టిన సంతానం. అంటే అది క్రమమైన సంతానం కాదు, అక్రమమైన సంతానం. ప్రియులారా, అందులో నుండి వచ్చిన వాడు నాహాషు. నాహాషు అనేటటువంటి ఆ మాటకి అర్థం ఏమిటంటే సర్పము అని అర్థం. సర్పం అని అర్థం. ఇప్పుడు ఈ వ్యక్తి యాబేష్ గిలాదులోకి వచ్చి కూర్చున్నాడు, మేము యుద్ధం చేస్తాము అని. యాబేష్ గిలాదు వారు, దయచేసి మాకు ప్రమాణం చేయి, మాలో మీతో యుద్ధం చేయటానికి పురుషుడు ఎవరూ లేరని మాకు ప్రమాణం చేయి, మేము నీకు సేవ చేస్తామని చెప్పారు. ఈ రోజున చాలామంది సర్పమైన సాతానుడికి దాసోహమైపోతూ ఉన్నారు. ఎందుకంటే వానితో పోరాడటానికి పురుషులు లేరు. మరి మనం పురుషులు కాదా? మనం పురుషులే, మనం స్త్రీలు. అవును. అయితే యాకోబును గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, యాకోబు దేవునితో పోరాడి గెలిచెను గనుక అతడు మగసిరి గలవాడని. ఓ రాత్రంతా కూడా దేవునితో పోరాడి నన్ను ఆశీర్వదించు అని యాకోబు బ్రతిమలాడాడు, దేవుణ్ణి పెనుగులాడాడు. దేవుడు అంటున్నాడు, తెల్లవారిపోతుందయ్యా, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలిపెట్టమని అంటున్నాడు. నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళనని. అప్పుడు ప్రభు అడిగాడు, నీ పేరేమని? నా పేరు యాకోబు. ప్రభు అతని తొడగూటి మీద కొట్టి, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన గురించి బైబిల్ చెబుతుంది, యాకోబు దేవునితో పోరాడి గెలిచిన గనుక అతడు మగసిరి గలవాడని. ఈరోజున నేను మగవాడిని అని చెప్పుకుంటే కాదు, దీన్ని ఏమంటారంటే పురుషుడు స్త్రీ అని రెండు జాతులు ఉన్నాయి. అసలైన మగవాడు ఎవడంటే దేవునితో పోరాడేవాడై ఉండాలి. సాతాను ఎదురుగా నిలబడి వానితో యుద్ధం చేసేవాడై ఉండాలి. మనం అనేక పర్యాయాలు ఈ సంఘం ఆ సంఘంతో, ఈ కాపరి ఆ కాపరితో, ఈ విశ్వాసి ఆ విశ్వాసితో పోట్లాడుకుంటూ ఉన్నాం. అసలు పోట్లాడవలసినటువంటి వ్యక్తిని వదిలిపెట్టేశాం. మనం పోట్లాడుకుంటూ ఉన్నాం. మనం పోట్లాడుకుంటూ మనం పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. అయినా సాతానుడితో నేను పోరాడే సామర్థ్యత నాకు కావాలి అనే ఆలోచన మనకు కలగలేదు. ఎంతోమంది జీవితాలు సాతానుడి చేత ఓడిపోతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు సాతానుడి ద్వారా విడిపోతూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు. వారికి ఇచ్చిన సంతానం కూడా పాడైపోతూ ఉంది. ఎందరో ఏడుస్తూ ఉన్నారు, ఏళ్ళ తరబడి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నా కుటుంబం కట్టబడాలి, నా పరిస్థితులు సరిచేయబడాలి,
ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి ప్రార్థనకు ప్రత్యుత్తరం రాకపోవటానికి గల కారణం ఏమిటి అంటే యాబేష్ గిలాదు వారికి సంబంధించిన వారని దాని అర్థం. యాబేష్ గిలాదు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే నీళ్లు లేవు అని అర్థం. నీళ్లు లేవు. ఇప్పుడు నాహాషు అని చెప్పబడిన ఆ సర్పం ఎక్కడికి వచ్చి దిగుతుందంటే యుద్ధం చేయటానికి నీళ్లు లేని స్థలం లేకొచ్చి కూర్చుంటుంది. నీళ్లు లేవంటే మనం అనొచ్చు, మా ఇంట్లో బోలెడన్ని నీళ్ళు ఉన్నాయి, మా ఇంట్లో మినరల్ వాటర్ ఉంది, ఇలాగా చెప్తాం. లేదు, ఆ నీళ్ళు గురించి మాట్లాడలేదు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గత రాత్రి నేను ఎప్పుడో చెప్పాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:27లో చెప్తాడు, దేవుని ఎదుట మీరు పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా, మహిమ గల వ్యక్తులుగా నిలబడాలంటే వాక్య ఉదక స్నానం చేసుకోవాలి అని చెప్పాడు. అంటే పౌలు గారు వాక్యాన్ని నీళ్ళు అని చెప్పాడు. ఒక వ్యక్తి సాతానుని జయించటానికి నీ పరిస్థితులను తారుమారు చేసి, నీ కుటుంబ పరిస్థితుల్ని తారుమారు చేసిన సాతానుడితో యుద్ధం చేయటానికి ఒక వ్యక్తిలో వాక్యం అనే నీళ్ళు ఉండాలి. ఎన్నో పర్యాలు మనం వాక్యం బోధిస్తాం, వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, మనలో వాక్యం ఉండదు. భక్తుడైన దావీదు చెప్పాడు, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని చెప్పాడు. ఒక వ్యక్తి దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండటానికి దేవుని బిడ్డలుగా మన హృదయంలో వాక్యం అనే నీళ్లు నిల్వ ఉండాలి. ఆ వాక్యం మనలో లేకపోతే ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా సాతానుడు నిన్ను ఓడిస్తూ ఉంటాడు. సాతానుడు నువ్వు చేసే ప్రతి కార్యంలో ఆటంకాన్ని కలగజేస్తూనే ఉంటాడు. సాతానుడు నీ జీవితంలో ఎంతో సంతోషంగా బ్రతకాలని నువ్వు ప్రయత్నం చేసినా వాడు మాత్రం నిన్ను సంతోషంగా బ్రతకనేవాడు. సమాధానంగా బ్రతకాలని నీవెంత ప్రయత్నం చేసినా నీకు సమాధానం కలగనివ్వడు. నెమ్మదిగా పడుకోవాలి అని అనుకున్నా ఈ రాత్రి నిన్ను నెమ్మదిగా పడుకోనివ్వడు. ఒకరోజు 2 రోజుల చాలా రోజుల నుండి ఈ దుర్భరమైన పరిస్థితులు మనల్ని పీడిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలు ఒక్క మాట చెప్తారు, ఈ సంఘాన్ని గురించి ఆ సంఘము, ఆ కాపరిని గురించి ఈ కాపరి మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం, ఇదే జరుగుతూ ఉంది. కారణం ఏమిటంటే లోపట దేవుని వాక్యం అనే నీళ్లు లేక. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. పౌలు గారు చెప్పారు, వాక్యం అనే ఉదక స్నానం మీరు చేసుకోవాలి. వాక్యాన్ని శుద్ధ జలము, క్లిస్టర్ వాటర్ అని చెప్పాడు. యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మని నీళ్లు అన్నాడు. బైబిల్లో యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో చెప్తాడు, ఆయా పండుగలో అంత్యదినమున యేసు ప్రభుల వారు నిలిచి, మీలో ఎవరైనా దప్పికగుంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. ఆయన మాట్లాడుతూ చెప్పిన ఒక మాట ఏమిటంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారు. నేను పరలోకపు తండ్రిని, నన్ను మీరు రొట్టెని అడిగితే రాతిని ఇస్తానా, చేపను అడిగితే పాముని ఇస్తానా? నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మని ఇస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు.
ఆయన ఇచ్చేటటువంటి నీళ్లు పరిశుద్ధాత్మ అని ప్రభులు వారు స్పష్టంగా సెలవిచ్చారు. మీరు బాగా ఎరుగుదురు, సుకారం అనే గ్రామంలో ఆ పొలాలలో యాకోబు తవ్వించిన బావి దగ్గర ఒక తల్లి దప్పిక వచ్చాది. ఆ తల్లి యాకోబు ప్రభుల వారు అంటున్నారమ్మా, తాగటానికి నీళ్లు కొంచెం ఇవ్వండి. ఆమె అంటుంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులం, మేమిచ్చే నీళ్లు త్రాగకూడదని. ఈ సంభాషణ మీరు బాగా ఎరుగుదురు. ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగితే తప్పికొనరమ్మా, మీ భర్తను తీసుకురా అని చెప్పాడు. ఆ తల్లి నాకు భర్త లేడని చెప్పాది. ఆ చరిత్ర మీకు బాగా తెలుసు. ప్రభు అంటున్నాడు, నువ్వు సత్యమే చెప్పావని. ఆ తల్లికి ప్రభు ఇచ్చిన నీళ్లు త్రాగి ఇంకెప్పుడు దప్పికొనకుండా, పాపం అనే దప్పిక లేకుండా వెళ్ళిపోయి పట్టణంలో అందరితో మాట్లాడుతూ అంటుంది, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి అని అందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. ఎందుకంటే పాపపు దప్పిక తీరిపోయాది. ఆ యోహాను సువార్తలు కూడా అంతే. ఆయన ఆ పండుగలో అంత్య దినమున నిలబడి, మీలో ఎవరైనా దప్పికొంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఆయన అక్కడ ఎక్కడ ఆ మాట మాట్లాడారంటే, ఇజ్రాయేలీలు పండుగ 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఆచరించారు. వారి ఆచారంలో ఒక క్రమం ఏమిటంటే, వారు నేరుగా దేవాలయం నుండి వెళ్ళి సిలోయం అనే కోనేటిలోకి వెళ్ళి అక్కడ వారి కాళ్ళు చేతులు కడుక్కోవడము, నీళ్లు త్రాగడము చేసి వాళ్ళంటారు, ప్రభా, మా పితరులు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు బండలో నుండి నీటిని రప్పించి వారి దప్పిక తీర్చారు. మా ఆత్మీయ దాహాన్ని తీర్చమని ఆ సిలోయం అనే కోనేటి నీళ్లను వాళ్ళు త్రాగేవారు. ఆ రోజున అక్కడికి వెళితే సిలోయం అనే కోనేటిలో నీళ్లు లేవు, ఎండిపోయాది. అందరూ విస్తుపోయారు ఏం చేయాలని. ఆ కోనేటి ప్రక్కన యేసు నిలబడి, మీలో ఎవరైనా దప్పిక ఉంటే నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, మీలో ఎవరైనా దప్పిక ఉంటే నా దగ్గరికి రమ్మని పిలిచాడు ఆయన. అస్సలు ఈయన ఇచ్చే నీళ్ళు పరిశుద్ధాత్మ. ఈయన దగ్గరికి వస్తే ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. ప్రజలది గ్రహించలేకపోయారు. సిలోయము అనే కోనేటి ప్రక్కన నిలబడి ప్రభు ఆ మాట మాట్లాడడం చాలా విశేషమైన సమాచారం. ఎందుకు పిలిచాడంటే, సిలోయము అనే మాటకు అర్థం ఏమిటంటే పంపబడిన వాడు అనే అర్థం. అది కోనేరు మనుషుల చేత త్రవ్వబడింది, అది పంపబడింది కాదు. పంపబడిన వాడు కోనేటి ప్రక్కన నిలబడ్డాడు. పరలోకంలో తండ్రి అతన్ని పంపించాడు. పాప సంబంధమైన జీవితం జీవిస్తున్న ప్రజల దాహాన్ని తీర్చి పరిశుద్ధులుగా వారు జీవించేటట్టు చేయమని, ప్రతి వారికి ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని ప్రభులు వారిని పంపించారు. రాత్రి సమయం అందు ఆలోచించాలి. కోనేటి నీళ్లు త్రాగడం ఆచార సంబంధమైన భక్తి. యేసు ప్రభు ఇచ్చే నీళ్లు త్రాగడం ఆత్మ సంబంధమైన భక్తి. ఈ రోజున ప్రతి వ్యక్తిలో కూడా వాక్యం అనే నీళ్లు, పరిశుద్ధాత్మ అనే నీళ్లు ఉండాలి. అవి లేకపోతే సాతానుడు నెమ్మదిగా నీళ్లు లేని యాబేష్ గలాదు వారి మధ్యన దిగినట్టుగా మన ఇంట్లో దిగుతాడు, మనం చేసే పని దగ్గర దిగుతాడు, భార్య భర్తల మధ్యన దిగుతాడు, తల్లిదండ్రులు పిల్లల మధ్యన దిగి కలహాలు పుట్టిస్తూ ఉంటాడు, కలవరాలు పుట్టిస్తూ ఉంటాడు.
విభేదాలు పుట్టిస్తూ ఉంటాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలు మనం అనేక పర్యాలు అంటాం. నేను క్రమంగా మందిరానికి వెళ్తూ ఉన్నాను. ఈ సంఘంలో చాలా కాలం నుండి నేను ఉన్నాను. క్రమంగా నేను ప్రార్థన కూడా చేస్తున్నాను, కానుకలు కూడా ఇస్తున్నాను. నాకెందుకు ఈ పరిస్థితి జరిగదని ఎన్నో పర్యాలు నీవు ఆలోచించావు. అర్థం కాక కూర్చొని ఏడ్చావు. ఏంటి నా పరిస్థితి? ఇన్ని రోజుల నుండి సతమతమైపోతున్నానే. నా ప్రభు నన్ను కనికరించుడానని. ప్రభు కనికరించే దేవుడే. ఆయన కనికరం చాలా గొప్పది. ఆయన కనికరించాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఆయన దగ్గరికి, ఆయన కుటుంబంలోకి తీసుకొచ్చి నేను నీళ్ళు ఇస్తాను త్రాగమని. వాక్యం అనే నీళ్ళు నీ లోపల ఉండాలి. పరిశుద్ధాత్మ అనే నీళ్ళు నీ లోపల ఉండాలి. అప్పుడు నాహాషు అని చెప్పబడిన సర్పం నీ దగ్గరికి రాదు, నీ కుటుంబంలోకి రాదు, నీ ఆర్థిక పరిస్థితుల్లోకి రాదు, నీ ఉద్యోగంలోకి రాదు. నీకు ఆ కృపగల దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ నీ లోపలుండి ప్రశాంతమైన జీవితం జీవించేటట్టు ఆ కృపగల దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడున్నది ముగ్గురు నలుగురైనా మన గుండెల్లో ఉన్న బాధ చాలా ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని మనలో ఉన్నాయి. అనుభవించలేక, మనం దాని నుండి ప్రక్కకు తొలగించుకోలేక ఎంతో యాతన పడుతున్న జీవితాలు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఈరోజు నేను విడుదల పొందటానికి నా యేసు ప్రభు దగ్గర నేను చేయాల్సింది, తండ్రి నాలో నీ వాక్యం నిలిచి ఉండటానికి సహాయం చేయి. ప్రతి మాటని నాలో నేను భద్ర చేసుకుంటానయ్యా. దయచేసి ప్రభువా, నా లోపల మీ ఆత్మని కూడా నేను కలిగి ఉండటానికి కృప దయచేయి. ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చి నీ ఆత్మను నాకు దయచేయమని బ్రతిమలాడాలి. ఓ పుణ్యభూమిలో మీరు ఉంటున్నారు. మీరు అనేక పర్యాలు వెళ్ళి ఉంటారు. ఆ మేడగదిలో శిష్యులు వారు 10 రోజులు ప్రార్థన చేశారని, ఓ బలమైన గాలి వీచి ఆ తరువాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వారి మీద దిగినదని ఎన్నో పర్యాలు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన కూడా చేసుకో ఉంటారు. స్థలం కాదు ముఖ్యం, ప్రభు ముఖ్యం. ఈ రాత్రి సమయం అందు దేవుని వాక్యం నాలో నిలిచి ఉండాలి. దేవుని ఆత్మ నేను కలిగి ఉండాలంటే ఒక్కటే మార్గం. నాలో ఏ కల్మషం ఉందో, నాలో ఏ పాపం ఉందో ఆయన పాదాల చెంత నేను ఒప్పుకోవాలి. నేను సిగ్గుపడాల్సిన పని లేదు. నేను ఒకవేళ సిగ్గుపడి జంకి ప్రభువుని నిర్లక్ష్యం చేస్తే సాతానుడు ఇప్పుడు కూడా నీ వెంబడి బయలుదేరి వస్తాడు. వాడు నిన్ను విడిచిపెట్టాలంటే సమరయ స్త్రీ జీవితంలో కలిగిన విడుదల నా జీవితంలో కూడా కలగాలి. ఒక భర్తతో ఆమెకు సమాధానం లేదు, మరో భర్తతో సమాధానం లేదు, 5 మందిని మార్చిన సమాధానం లేదు. మన జీవితంలో కూడా ఎన్నో కార్యక్రమాలు సమాధానం కొరకు చేస్తూ వచ్చాం. మనుషులతో స్నేహం, రకరకాలైన ఉద్యోగాలు, రకరకాలైన ప్రదేశాలు, రకరకాలైన పరిస్థితులు చేస్తూ వచ్చాం. కానీ సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. కారణం ఏమిటంటే నాలో నీళ్లు లేవు.
అందుకనే నాహాషు నా ఇంట్లో దిగాడు, నా పరిస్థితులన్నీ పాడు చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఒక ఆలోచన ప్రభు నీకు ఇస్తున్నాడు. నిన్ను గద్దించి కాదు, నిన్ను అసహించుకొని కాదు, ప్రేమతో నా కుమారి, నా కుమారుడా, నా వాక్యం మీలో నిలిచి ఉండని మొదటి యోహాను పత్రికలో చెప్తాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, ఎందుకంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది అని చెప్పాడు. చాలామంది యవన బిడ్డలు ఈ ప్రాంతంలోకి వచ్చి దుష్టుని జయించలేక దుష్టుని చేత ఓడిపోతూ ఉన్నారు. ఎంతో మంది రకరకాలుగా ఓడిపోతూ ఉన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరికో. ఒక పర్యాయం ఒక తల్లి ప్రార్థన చేయమని ఫోన్ చేశాది. ఆమె కూడా మీలాగా బయట దేశంలో ఉండి ఒక వ్యక్తితో ఆ తల్లి సంబంధం పెట్టుకొని ఆమె కష్టపడిన సొమ్మంతా వాడు లాగేసుకుంటూ ఉన్నాడు. ఇంటి దగ్గర భర్త, ఇంటి దగ్గర కుమారుడు, ఇంటి దగ్గర కుమార్తెకి పెళ్ళిడు వచ్చేది. ఆ బిడ్డకు వచ్చిన పెళ్లి సంబంధము మంచిది. ఆ తండ్రి ఫోన్ చేస్తే ఆ భార్య తీయదు, పిల్లలు ఫోన్ చేస్తే భార్య తీయదు. ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది, అప్పు చేసి పెళ్లి చేసుకోమనండి, అప్పు నేను తీరుస్తానని. ఆ కూతురు దేవుని నమ్ముకున్న బిడ్డ ఏడుస్తూ ఉంది. వాళ్ళ తమ్ముడు అక్క పరిస్థితి చూసి తనకున్నటువంటి ఆ స్కూటర్ని అమ్మేసి అక్క పెళ్ళి చిన్నగా చేశాడు. చిన్న వయసు బాబుది. తల్లి సంపాదిస్తానని బయటికి వెళ్ళి అసలు కుటుంబంతో సంబంధమే లేకుండా అయిపోయాది. ఏ కారణం? నీళ్ళు లేవు. ఆ బిడ్డ చెడ్డదండి చెప్పడం లేదు, చాలా మంచిది. కుటుంబం కోసమే అంత దూరం వెళ్ళాలి. కుటుంబం కోసమే తను త్యాగం చేసుకుంది. భర్తను వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి. కాకపోతే తనలో నీళ్లు లేవు. మందిరానికి వెళ్ళదా? వెళుతుంది. ప్రార్థన చేయదా? చేస్తుంది. ఉపవాసాలు ఉన్నదా? ఉంటుంది. కానుక ఇవ్వదా? ఇస్తుంది. ఇవన్నిటినీ సాతానుడు నీకు అభ్యంతరం చెప్పడు. కాకపోతే నీలో నీళ్లు రానివ్వకుండా చూస్తాడు, నీలో వాక్యం నిలవనివ్వకుండా చూస్తాడు, నీలో పరిశుద్ధాత్మ కావాలనే కోరిక లేకుండా చేస్తాడు. రాత్రి సమయమందు ఒక అన్నగా, ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, మన జీవితాలు పాడైపోకుండా ఉండటానికి ఒకే ఒక మార్గం. ఆయన ఎవరంటే యేసు ప్రభుల వారు. ఆయనకు మించిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. మనం చెప్పచ్చు, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగితే ఎంతైనా ఇస్తాడని. ఇస్తాడు. మరలా నువ్వు వానికి ఇవ్వాల్సిందే. ఆ రీతిగా కాదు. దేవుని పాదాల చెంత ఈ రాత్రి మోకరించి అడగండి, తండ్రి, ఎన్నో సంవత్సరాల నుండి నీ వాక్యం వింటున్నాను, కానీ నీ వాక్యం నాలో నిలబడలేదయ్యా. నీ వాక్యం నాలో నిలిచి ఉండలేదు స్వామి. నాలో ప్రగల్భాలు తప్ప, నాలో అహంభావం తప్ప, నాలో గర్వం తప్ప, నాలో లోబడిన తనం తప్ప ఇంకొకటి లేదయ్యా. ఏ మంచి నాలో లేదు తండ్రి, నేను ఎరుగుదును. అందుకే నాహాషు నా కుటుంబంలోకి వచ్చి కూర్చున్నాడు, నా జీవితంలోకి వచ్చి నన్ను పాడు చేస్తూ ఉన్నాడు. దయచేసి ఈ రాత్రి ప్రభా
నీ పాదాల చెంత మొరపెడుతున్నాను, నా పట్ల కనికరాన్ని చూపెట్టమని. మీరున్నది నలుగురైనా ముగ్గురైనా ఇబ్బంది లేదు. దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఒక్కరున్నా కూడా ఆయన ప్రేమతో మన మధ్యలోకి వచ్చి ఆయన ఏదో కార్యం చేయాలని, మన జీవితంలో ఏదో ఒక మార్పు కలిగించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఇప్పుడు ఎక్కడున్నావంటే నాహాషుకి నీకు విడుదల కలిగించే గొప్ప దేవునికి మధ్యలో ఉన్నావు. నీ ఇష్టం. నీవు నాహాషును కోరుకొని వెళ్ళిపోతావో, నీకు విడుదల కలిగించే ఆ గొప్ప దేవుని పాదాల చెంత కన్నీళ్లు కాల్చి క్షమించు, క్షమించు ప్రభువా, నా హృదయాన్ని పూర్తిగా మార్చండి, నా జీవితాన్ని మార్చండి. ఇక్కడి నుండి నేను ఇక మీదట నీ వాక్యాన్ని కలిగి వెళ్ళుటకు సాయం చేయి, కలిగి జీవించటకు సాయం చేయి, మీ ఆత్మను కలిగి జీవించటానికి సహాయం చేయమని ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయచేసి గమనించాలి. నేనా అని మీరు అడగచ్చు. నీవే. నేనా అని మీరు అడగచ్చు. నీవే. లేకపోతే నేను చక్కగా పాటలు పాడతాను అనుకోవచ్చు. నీవే. చక్కగా ప్రసంగం చేస్తానని నేను అనుకోవచ్చు. నేనే. నేను మంచిగా ప్రార్థన చేస్తానని అనుకోవచ్చు. నీవే. నీలో ఆ నీళ్ళు ఉండాలి. దాని కొరకు మన హృదయంలో ఉన్న అహంభావం అంతా బయటికి పోవాలి. ఆయన పవిత్రమైన పాదాల మీద పడి కన్నీరు కార్చాలి. క్షమించండి అయ్యా, నా హృదయం రాతి గుండె, ఇది రాతి గుండె, పగలగొట్టండి స్వామి, నాలో పశ్చాత్తాపాన్ని కలగజేయమని ఆయన పాదాల చెంత మొరపెట్టి రాతి గుండెను తీసివేసుకుంటే ప్రభు కార్యం జరిగిస్తాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. ఈ రాత్రి ఎందుకో ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. ఉద్దేశాన్ని మీరు తెలుసుకున్నారు. ప్రభు నిన్నెందుకు తీసుకొచ్చాడనే ఉద్దేశాన్ని మీరు ఎరుగున్నారు. దయచేసి మీ స్థితి ఇంకొకరు నీకు చెప్పాల్సిన పని లేదు. నీ స్థితి నీవు బాగా ఎరుగుదువు. ఇద్దరి మధ్యన నీవు ఉన్నావు. నాహాష్కి ప్రభుకి మధ్యన, సాతానుడికి ప్రభుకి మధ్యన ఉన్నావు. సాతానుడు నిజంగా నిన్ను చంపేయాలని వాని ప్రయత్నం, నాశనం చేయాలని ప్రయత్నం. ఆ కింద చదువుకుంటే నాహాషు అంటాడు, ఇశ్రాయేలీయులకు అందరికీ అవమానము కలుగునట్లుగా మీ అందరి కుడి కన్నులు నేను లాగేస్తానని చెప్పాడు. అంటే ఒక కన్ను లాగేస్తే ప్రియులరా ఒంటి కన్నుతో బ్రతకాలి. దానికి యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 6లో చెప్పాడు, నీ దేహమునకు దీపము కన్నే. కాబట్టి కన్ను తేటగా ఉంటే అది వెలుగుమయమై ఉంటుంది. లేదు కన్ను లాగేశాడు అనుకో, ఒక కన్ను గుడ్డిది, ఒక కన్ను కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటంటే సగం భక్తి, సగం చీకటి, సగం వెలుగు, సగం చీకటి, రెండు రకాలుగా మనం బ్రతికే వారం అయిపోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు భక్తిగా ఈ ప్రదేశాన్ని వదిలిపెడితే చీకటిలో బ్రతుకుతూ ఉంటాం. అయ్యో, ఈ విషయం ప్రభువుకి తెలుసు. అందుకే ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కాచాడు. అది చరిత్రగా భావించుకోకు. ఆ రక్తం నీకోసమేనని ప్రభుల వారి దగ్గర ఒక మంచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. దేవుడు ఒకవేళ కనికరించి నాహాషు నుండి నీకు విడుదల కలిగిస్తాడేమో. అందరూ ప్రార్థిస్తాం.
ఆయన వైపు చేతులెత్తి, ప్రభువా, నేను విన్న వాక్యం ప్రకారంగా నా జీవితంలో మార్పును కలిగించయ్యా, నా జీవితంలో మార్పు కలిగించాలి. ప్రతి బిడ్డ నోరు తెరిచి అడుగుదాం. నీతోనే ప్రభు ఉన్నాడు, నీ దగ్గరే నాహాషు ఉన్నాడు. ఎవరిని విడిచిపెడతావో, ఎవరిని తీసుకెళ్తావో నీ ఇష్టం. నా ఉద్దేశం, నాహాషు మీ వద్ద నుండి పారిపోవాలి, మీ కుటుంబాల్లో నుండి పారిపోవాలి, మీ జీవితాల్లో నుండి పారిపోవాలి. ఆ కృపగల దేవుని పాదాల చెంత పడి మొరపెట్టండి. తండ్రి, నా జీవితం మారటానికి ఒక మార్గం ఈరోజు చూపెట్టారు. ఇంకెప్పుడు నీ వాక్యం నాలో నిలిచి ఉండేటట్టుగా సహాయం చేయి. మీ ఆత్మ నేను పొందుకునేటట్టు సహాయం చేయి. మీ ఆత్మ నేను పొందుకునేటట్టు సహాయం చేయి. అడుగుదాం, నోరు విప్పి అడుగుదాం. మీ ఆత్మ నాకు దయచేయి, మీ ఆత్మ నాకు దయచేయి. మీ వాక్యం సెలవిస్తుంది, ప్రభా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదని. మీ ఆత్మ లేక ఎంతో కాలం నుండి మీ వాడు కాకుండా నేను బ్రతికాను, మీ దానిని కాకుండా నేను బ్రతికాను తండ్రి. అందుకే సాధారణుడు మా జీవితాల్లో ప్రవేశించి ఎంతో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎంతో దుఃఖం. అయ్యా, ఈ పరిస్థితి చాలయ్యా, మాకు ఆ జీవితాన్ని మార్చండి. అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. దేవుడు కనికరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యా సహాయం చేయి, యేసయ్యా సహాయం చేయి. మీ బిడ్డలు చిన్న బిడ్డలు స్వామి, మిమ్మల్ని అర్థం చేసుకోలేని బిడ్డలు కడిగి శుద్ధీకరించండి. వారి హృదయంలో మీ వాక్యము నిలిచి ఉండేటట్టు, వారిపైన మీ ఆత్మ నిలిచి ఉండేటట్టు సహాయం చేయి. నాహాషు వారి దరిదాపులకు రాకుండా సహాయం చేయి స్వామి. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. నోరు విప్పి మొరపెడదాం. హల్లెలూయా, జీసస్, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, 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 పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 రబ షమలి కబూల రబ. తండ్రి మీకు వందనాలు స్వామి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి, దేవా నీకు వందనాలు. దీనాలూరిబి మీ ఆత్మ చేత మీ బిడ్డలు అభిషేకించయ్యా, మీ ఆత్మతో మీ బిడ్డలను అభిషేకించయ్యా. మీ బిడ్డలు చిన్న బిడ్డలు స్వామి, వారు చేసిన చిన్న చిన్న తప్పిదాలని దయచేసి క్షమించండి, మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. ఈ రోజు నుండి వారి హృదయంలో మీ వాక్యము నిలిచి ఉండాలి స్వామి. దుష్టుని జయించే బలం ప్రతి వారికి మీరు దయచేసినందుకు వందనాలు స్వామి, వందనాలు ప్రభా. మీ ఆత్మ అభిషేకాన్ని కూడా మీ బిడ్డలకు మీరు దయచేసినందుకు వందనాలు తండ్రి. మీరు దయచేసినందుకు వందనాలు, మీరు దయచేసినందుకు వందనాలు స్వామి, మీరు దయచేసినందుకు వందనాలు. హల్లెలూయా, మీరు దయచేసినందుకు వందనాలు. ఆ వందనాలు స్వామి, వందనాలు ప్రభా. ఈ సంఘంను మీరు దీవించండి, ఈ సంఘ కాపరిని మీరు బలపరచండి, ఈ సంఘంలో ఉన్న పెద్దల్ని కూడా మీరు దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, దీవించండి, దీవించండి స్వామి. దయచేసి ప్రతి వారిలో కూడా ఒక గొప్ప మార్పు కలగని స్వామి. రేపటికి మీ బిడ్డలు ఇంకనూ సిద్ధపడి రావటానికి సహాయం చేయి. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని, మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ రాత్రి ఈ స్థలంలో కూడి ఉన్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబంలో ప్రతి వారికి, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వారి కుటుంబీకులందరి మీద మీ కృప సమృద్ధిగా కుమ్మరించి మీ రాకడ వరకు నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు దేవుని సేవకులు చక్కని వర్తమానాన్ని మనకు అందించారు. వర్తమానాల ద్వారా మనం అందరం కూడా మన జీవితాలని సరి చేసుకుని, మన జీవితాలని ఇంకా బలపడి, మనం అందరం కూడా మన కుటుంబాలను కట్టుకొని అందరం కూడా దేవుళ్ళు మరి ఎదుగుదాం. మరి రేపటి దినాన్ని నుంచి మరి అందరూ కూడా గమనించండి. ఎందుకంటే 9 గంటలకు ప్రారంభమయ్యి 10 గంటలకు మరి క్లోజ్ అవుతుంది కనుక మీరు మీ స్నేహితులను, మీ బంధువులకి, మీ సేవాభిలాషులందరికీ చెప్పి మరి సాలం చర్చిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మీరందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ పురుకొలుపుకొని, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఒకవేళ వెళ్ళేటప్పుడు మేము మీకు దింపడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కనుక మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్.